హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది వీకెండ్ వ్లాగ్. సో వీకెండ్లో మేము ఏమేమి చేసుకున్నామో చూసేయండి. సో పొద్దున్న టిఫిన్కి అయితే మేము సొరకాయ సర్వపిండి పెట్టుకున్నాము. అండ్ లంచ్ అయితే మా పిల్లలే ప్రిపేర్ చేశారు. మా పిల్లలిద్దరు ప్రిపేర్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళు ప్రిపేర్ చేశారు. చూడండి ఎలా వచ్చిందో. అండ్ మా ఆయన రివ్యూ కూడా ఇచ్చాడు, చూసేయండి. సో సొరకాయ సర్వపిండి చేస్తున్నాను. సో ఈ సొరకాయ తురిమి పెట్టుకున్నాను నేను. మిక్సర్ జార్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత 5-6 మిర్చీలు వేసేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి, 2-3. తర్వాత 2 ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో మనం ఈ పట్టుకున్న బియ్యం పిండిలో నువ్వులు, కల్యమాకు, కొత్తిమీర, ఉల్లాకు అండ్ మనం పట్టుకున్న మిశ్రమం అంతా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం తురుముకున్న సొరకాయ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి అసలు వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. సో కొద్దిగా గట్టిగా అయితే కొన్ని వాటర్ పోసుకుంటూ పిసుకోవాలి. సో చూడండి, ఇది ఇలా అంతా కలిపేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న పిండి ఇది ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇలా ప్యాన్కి ఆయిల్ అంతా రాసేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని పిండి ఇలా ఒత్తేసుకోవాలి. సో ఇలా అంతా ఒప్పుకోవాలి. తర్వాత ఇలా హోల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే హోల్స్లో ఆయిల్ పోయి మంచిగా కుక్ అవుతుంది. సో ఇది స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి నీటికెళ్ళి. మేము అందరం టిఫిన్ చేసిన తర్వాత మేము మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వదిన అంటే అనిల్ వాళ్ళ మేనమామ, సొంత మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. వాళ్ళు రూమ్ షిఫ్ట్ అయ్యారు. సో అందుకే మేము చూడటానికని వెళ్ళాము. సో అక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, మా వదినే వాళ్ళ ఇంటికి వచ్చిన. మా వదినే పెద్ద వదినే, చిన్న వదినే. మమ్మీ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? హాయ్ వదిని, ఏం కర్రీ? గుడ్డు.
తర్వాత ఇక్కడ వాళ్ళ ఇంట్లో హోమ్ టూర్ అయితే చేస్తున్నాను చూడండి. ఇది పెద్ద హాల్, 2 బెడ్రూమ్స్, ఇది డబుల్ బెడ్రూమ్. సో ఇది 1 బెడ్రూమ్. ఇక్కడ మా పెద్దమ్మ, ఇది 1 బెడ్రూమ్ అండ్ ఇంకొకటి అట్ సైడ్ ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ బయటకు వెళ్ళేస్తే పెద్ద హాల్ వచ్చేస్తుంది, డబుల్ బెడ్రూమ్. చాలా బాగుంది ఇల్లు అయితే. ఇక్కడ బయట ఇది అంత పెద్ద హాల్. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఇంటి వెనకాల బ్యాక్ సైడ్. కాసేపు ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు ఇద్దరు వంట చేశారు చూడండి. చాలా బాగా చేశారు వంట. బగారా రైస్కి బియ్యం కట్టుకుంటున్నాము. సో దీనికి వాటర్ కూడా యాడ్ చేస్తారు. ఫ్రెష్ వాటర్లో 2 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కొబ్బరి పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, 1 టొమాటో. ఇదంతా కలిపేసేసుకోండి. ఈ మటన్ అంతా ఇందులో కలిపేసుకోండి. ఫ్రై చేసుకోండి. చాలా మంచి కలుపుకోండి. 1 స్పూన్ ఆయిల్, 2 ఆనియన్స్, 2 ఆనియన్స్ కొద్దిగా వేగించుకోండి. చూడండి, కలిపిన మటన్ వేసేసుకోండి. ఇలా నాకైతే రుచి వాసన వస్తుంది. One spoon oil, sajiri, curry leaves, biryani aku, 2 mirchis. Yeah. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 2 గ్లాస్ బియ్యంకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్, సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. వన్ సైడ్ మటన్ అయితే ఇంకో సైడ్ అన్నం అయితే కలుపు పెసరు వేద ఇంకా ఈ వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు బియ్యం మెల్లగా కచ్చా మెల్లగా
ఇప్పుడు ఈ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. 1 స్పూన్ మసాలా, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. 1 సైడ్ అన్నం అవుతుంది, ఇంకో సైడ్ మటన్ అవుతుంది. సో మేము రెడీ అయినాక చూపిస్తాం. బాయ్. సో ఇప్పుడు మేము జొన్న రొట్టె చేసుకుంటున్నాం. సో పిండిలో హాట్ వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకోవాలి. చూడండి. సో ఇలా కలుపుకోవాలి. गणपति సో మా మమ్మీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది ఎవరిది మంచిగా అయిందని. చెప్పు ఇప్పుడు ఎవరిది మంచిగా అయింది? అన్నమా మటనా? మటన్ బగారన్న. అంటే నాది బాగా కాలేదా నాది? ఓ మామ ఎవరిది మంచిగా అయింది? ఎవరిది మంచిగా అయింది? మటన్ మంచిగా అయిందా? అన్నం మంచిగా కాలే? ఏ అనన్య నీకేం మార్కులు ఎక్కువ పడ్డాయి.